చూస్తూనే ఉన్నాం. మునుగోడు బై ఎలక్షన్ సమీపిస్తున్న సందర్భంలో ప్రచారం జోరుగా ఉంది. ఒక్కొక్క పార్టీ మీద ఒక్కొక్కరు అంచెలంచెలుగా ఆరోపణలు చేస్తూ ఎవరికి వారే ప్రచారంలో దూసుకెళ్తున్న సందర్భంలో చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 3వ వార్డులో మరి ఉప నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇక్కడ 3వ వార్డులో చేస్తున్నట్టు అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం వారిని తెలుసుకున్నారు. చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి చూసుకుంటే గత గత లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే మునుగోడులో మన రాజగోపాల్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు బీజేపీలో పోయిండు. వారు చేసి ఇంతవరకు ఏం లేదు. ఇంతవరకు ఊరికి ఒక్కసారి కూడా రాలేదు. ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉండరు. ఎందుకంటే మా ఈ ఓట్ల లింగజూడంలో వార్డు మెంబర్ల 2 బూతులు ఉన్నాయి. మొత్తం 600 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 800 ఓట్లు కాంగ్రెస్ పడతాయని చెప్పి నేను రోజు ప్రచారం చేస్తున్నాను, ఇంటింటికి పోతున్నాను. ఎందుకంటే ఇక్కడ మహిళలు కానీ వాళ్ళు కానీ మొన్న పాలవేశ్వరంతి ఏం చేసింది, కొంగు చాపి ఒక ఓటు అడిగింది. అది చాలా అంటే ఇప్పుడు లేడీస్కి ఎట్లుంటే సెంటిమెంట్ చాలా ఉంటుంది. అదొక వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మహిళలకి మన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది, ఇందిరా మహిళలు, తర్వాత భూములు ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి వాళ్ళు ముసలోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే కాంగ్రెస్ పార్టీ వస్తే మంచిగా ఉంటుందని చెప్పి వాళ్ళ ఆలోచన. అది అప్పుడు నాయకులు ఎక్కువ ఉన్న పార్టీ ఇప్పుడు నాయకులే లేకుండా వేరు ప్రచారంలో అంటారుగా. అది భ్రమణ. ఎందుకంటే నాయకులు మేమే నాయకులమన్నా. ఇంకా ముసలిని పట్టుకొని తిరుగుతే కాదు, యువ నాయకులను వచ్చినాం. ఇంకా మేము కొట్లాడతాం. గ్రౌండ్ స్థాయి ఏదైనా మాకు తెలుసు. ఎందుకంటే నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. నేను 2 సార్లు గెలిచిన. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా చేయాలి పని మాకు తెలుసు. వాళ్ళకంటే ఎక్కువ తెలుసు మాకు. వాళ్ళు డబ్బులు బట్టి పని చేస్తామో కానీ మాకు డబ్బులు అవసరం లేదన్నా. నాయకుడు అన్నాడు ఒక్కడు నడుచాలన్నా సైన్యం మొత్తం వెనుకలు నడుస్తుంది. మునుగోడు మరి ఎన్నికలకు వివిధ మీ పార్టీ నాయకులు అందరూ ఇన్ఛార్జీలు వేసి అందరూ జోడో యాత్రకు పారిపోతున్నారని చెప్తారు. లేదు తప్పది. జోడో యాత్ర అంటే మా రాహుల్ గాంధీ వచ్చింది కాబట్టి ఆయనకు సంఘీభావం తెలిపాలని మా రేవంత్ రెడ్డి గారు నిన్న పోయిండు. ప్రతిరోజు ఒక 5-6 గంటలు ఇక్కడ మునుగోడులో స్పెండ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. 30 తారీఖు కూడా మహిళా గర్జన ఉంది. అదే రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ కూడా ఉంది. దానికి అలాంటి ఏం లేదన్న. ప్రతిరోజు వచ్చి మా రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఇంటికి పోతాడు, ప్రతి గడప దొక్కుతాడు. అన్నదమ్ముల పంచాయతీ అయిపోయిందా మరి? బాగా అన్నదమ్ముల పంచాయతీ ఎంత ఉంటుంది అన్న, వాళ్ళకు ఉంటుంది. కానీ తమ్ముడు బీజేపీ, అన్న కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోటే అంటున్నాగా. అయ్యో అదంటే ఒక ఇంట్లో అన్న తమ్ముడు అయ్యా అమ్మ కొట్లాడుకుంటారన్న. లాస్ట్కి వచ్చి అందరం ఒకసారి కలిసామన్న. అది తప్పదు. అది ఎందుకంటే ఇక భార్య భర్త కొట్టుకుంటారు, తర్వాత మళ్ళీ కలిసారు. దాంట్లో ఏం లేదు. అందరం ఒకటే పార్టీకి పనిచేస్తాము. రాజగోపాల్ రెడ్డి కూడా మన వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి అంటుండ్రు కూడా అందరితో. మొత్తం మీద చూస్తే పింఛన్లు మేమే ఇస్తున్నామని వృద్ధులు వాళ్ళందరూ అన్ని రకాల వాళ్ళు మాకే ఓటేస్తారని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. యువత అంతా మా సైడే ఉందని బీజేపీ వాళ్ళు అంటారు. మీ సైడ్ మహిళలు ఉండరు అంటారా? మహిళలు మొత్తం మా సైడ్ ఉండరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పింఛన్లు ఇస్తారు. అంటే పింఛన్ స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళన్నా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆనాడు 200 రూపాయలు పింఛన్ పెడుతున్నా, ఈనాడు 2,000 పింఛన్ చేసిండు. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 3,000 వేసామని చెప్పి లాస్ట్ టైం మేనిఫెస్టో పెట్టాము. దాని గురించి ఏం లేదన్న. యువతలు అంటారు. యువతలు ఏందన్నా చాలా మంది మందు పోస్తే పోతున్నా, వాళ్ళు అట్లా పోరు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇవ్వాలి రేపు ఒక్కొక్కరు బాధపడుతురు. ఉద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతూ బాధపడుతురు. ఏంటంటే రాజగోపాల్ రెడ్డి పైసలకి మందుకి చూపిస్తుంది కాబట్టి కొద్దిగా అట్రాక్ట్ అవుతుంది. కానీ లాస్ట్కి వచ్చే వరకు అది అట్లా ఉండదు. అది మార్పులు జరుగుతాయి కంపల్సరీ. కాంగ్రెస్లో కూడా ఉన్నాడు మరి రాజగోపాల్ రెడ్డి. అప్పుడు ఎంత వంచాడు? రాజగోపాల్ రెడ్డి ఆనాడు ఉన్నప్పుడు డబ్బు గురించి మాకు తెలియదు అన్న, ఇంత పెంచని చెప్పి. ఆ రోజు కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీలో అందరం కష్టపడ్డాం కాబట్టి బయటపడ్డాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందరం కష్టపడతాం కానీ బయటపడతాం. రాజగోపాల్ రెడ్డి చూసి వాళ్ళే ఇక్కడ మునుగోడు ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నల్లగొండ అంటే కాంగ్రెస్ అడ్డా కాబట్టి ఎవరు ఏం చేసినా చేతికే గుర్తేస్తారన్న. ఇంకో ఓటు ఉండే మావేష్, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్. మిగతా పార్టీలు ఏవి లేవు. నువ్వు ఏ ఇంటికి పోయి అడిగినా అదే మాట చెప్తాను మీకు. బయట చాలా ప్రచారం జరుగుతుంది. తుల బంగారం అని 30,000 రూపాయలు ఓటర్కి పంచుతున్నాయి అంటారు. మరి మీరెంత పంచుతున్నారు? మేము డబ్బు గిబ్బు ఏం లేదన్న. మాకు ఓన్లీ కాలు మొక్తాం. అలా కావాలంటే కడుపులో కాలు పెడతాం కానీ చేతి పెడతాం కానీ మా డబ్బులు లేవు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవు. డబ్బులు లేవంటారు. 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు మీరే పరిపాలించారు కదా అన్న. 60 సంవత్సరాలు పరిపాలించాం కానీ మేము అభివృద్ధి చేసినాం కదా. అభివృద్ధి ఏది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చూసినాం కదా. 8 సంవత్సరాలు చేసింది అభివృద్ధి. అభివృద్ధి ఏడవైంది టీఆర్ఎస్ పార్టీ. ఈ కేడీ మేడి ఇద్దరు దొంగలే. వాళ్ళకి ఈసారి మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తారన్న. కేసీఆర్ డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ ప్రచారం చేపిస్తుంటున్న ఓట్లు చేయాలని అవన్నీ ఉచ్చమాటలు అవన్నీ. ఎందుకంటే ఓటర్లకి ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఒక మహిళ నిలబడింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క మహిళకి సపోర్ట్ చేసి మహిళని గెలిపించాలని చెప్పి. ఎందుకంటే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ టైం అంటే ఒక మహిళకి ఇచ్చి టికెట్ కాబట్టి మీరు అందరూ దయచేసి మునుగోడు ప్రజల్లో కాంగ్రెస్ కోటి వేయమని కోరుకుంటున్నాను.